తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇప్పటికే 9 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన అధిష్టానం మిగిలిన 8 స్థానాలపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఉన్న ఆశావాహుల గెలుపు లక్ష్యాలు పరిశీలిస్తూనే పక్కపార్టీ నేతలకు ఆహ్వానం పలుకుతోంది. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా బీఆర్ఎస్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ ను పార్టీలో ఆహ్వానించింది. కమలం పార్టీ తాజాగా సీతారాం నాయక్ ను బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఈ రోజు సాయంత్రం సీతారాం నాయక్ ఢిల్లీ వెళ్లనున్నారు. తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలిపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుంది. ఇప్పటికే 9 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన అధిష్టానం మిగిలిన 8 స్థానాలపై కసరత్తు చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సిరాజ్ అందిస్తారు. సిరాజ్, చెప్పండి. బీజేపీ ఆపరేషన్ ఆకర్షణ చాలా సక్సెస్ఫుల్గా దూసుకెళ్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కూడా వరుసగా షాకులు తగులుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి దాదాపుగా 3 ఎంపీలు కూడా బీజేపీలో చేరిపోయారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు తాజాగా చూసుకుంటే మరో ఎంపీ మహబూబాద్ మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ కూడా బీజేపీలో చేరేందుకు టోటల్గా రంగం సిద్ధమైందని చెప్పుకోవాలి. అయితే బీజేపీ అధిష్టానం నుంచి మాత్రం అంటే ఢిల్లీకి రావాల్సిందిగా సీతారాం కూడా బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. సాయంత్రం అంటే ఈరోజు సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్ళనున్నారు సీతారాం నాయక్. అయితే ఈరోజు సీతారాం నాయక్తో చాలాసేపు కూడా అంటే బీజేపీ సంబంధించిన కీలక నేతలు కూడా చాలాసేపు వరకు చర్చలు కూడా జరుపునున్నారు. అయితే ఈ నెల 12న అమిత్ షా తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ జరగనుంది. అయితే ఆ భారీ బహిరంగ సభలో సీతారాం నాయక్ పార్టీ కండువా కప్పుకున్నట్టు ప్రస్తుతం మనకు సమాచారం అందుతుంది. అంతేకాకుండా మహబూబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి మాత్రం సీతారాం నాయక్ బరిలో దిగనున్నట్టుగా ప్రస్తుతం మనకు సమాచారం అందుతుందని చెప్పుకోవచ్చు. అయితే తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు 16వ పార్లమెంట్ సభ్యుడు 2014లో మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితి తరపున మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గం నుండి పార్లమెంట్ సభ్యుడిగా కూడా సీతారాం నాయక్ ఎన్నికయ్యారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సీతారాం నాయక్ మాత్రం 1957లో అతను జన్మించారని చెప్పుకోవచ్చు. అయితే 2014 లోక్సభ ఎన్నికలో మాత్రం కేంద్ర మాజీ మంత్రి అదేవిధంగా భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ పై కూడా 34,992 ఓట్ల మెజారిటీతో గెలుపొందారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద అంటే దాదాపు చూసుకుంటే బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ అనే దాంతో మాత్రం చాలామంది అంటే ఎంపీలు మాత్రం చాలామంది కూడా బీజేపీలో చేరిపోతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ దేశవ్యాప్తంగా దాదాపు చూసుకుంటే 400 సీట్లు పైన సాధించాలంటూ కూడా బీజేపీ ఫోకస్ పెట్టింది. అయితే గెలుపు గుర్రాలకే సీట్లు ఇస్తుంది. అంటే మనం రీసెంట్గా చూసుకోవచ్చు బీఆర్ఎస్ నుంచి చాలామంది ఎవరైతే నాగర్ కర్నూలు రాముల్ నాయక్ కావచ్చు, ఇంకా బీబీ పాటిల్ కావచ్చు, ఇట్లా చాలామంది కూడా బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిపోతున్నారు. ఎందుకంటే బీజేపీ కూడా గెలుపు గుర్రాలకే అవకాశం ఇస్తుంది. ఈసారి ఖచ్చితంగా అంటే తెలంగాణ రాష్ట్రం మీద దాదాపుగా బీజేపీ ఫోకస్ పెట్టింది. అయితే ఇప్పటికి దానికి సంబంధించి చూసుకుంటే దాదాపుగా 9 మంది అభ్యర్థులను మాత్రం మొదటి లిస్టులో ప్రకటించింది. ఇంకా సెకండ్ లిస్టు రిలీజ్ కావాల్సింది. అయితే ఈ సెకండ్ లిస్ట్ సంబంధించిన ఇంకా దానికి సంబంధించిన లిస్టు మీద చర్చ జరుగుతుంది. సెకండ్ లిస్టు అంటే దాదాపు చూసుకుంటే 3-4 రోజుల్లో దీని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా సరే అంటే ఆ కేంద్రం నుంచి మాత్రం సీతారాం నాయక్ రావాల్సిందిగా పిలుపు వచ్చింది. అయితే సీతారాం నాయక్ మాత్రం పార్టీ కండువా అంటే అమిత్ షా ఆ బహిరంగ సభలో పార్టీ కండువా కప్పుకుంటారా, లేకపోతే ఈరోజు ఆ చర్చల అనంతరం కూడా ఈరోజు ఢిల్లీలో పార్టీ కండువా కప్పుకుంటారన్నది అతను చాలా స్పష్టంగా మనం వేచి చూడాల్సిన పరిస్థితి. మరోవైపు అంటే సీతారాం నాయక్ కూడా ఒక క్లారిటీ ఇచ్చేశారు. అంటే బీఆర్ఎస్ పార్టీలో తాను చాలా సేవలు కూడా చేశాను, కానీ తను చేసిన సేవలు కూడా ఎక్కడ కూడా గుర్తింపు లేకుండా పోయింది. ఉద్యమ సమయంలో కూడా తాను కీలకంగా వ్యవహరించాను అంటూ కూడా ఇట్లా చాలా రకాలుగా కూడా ఆవేదన వ్యక్తం చేశాడు. బీఆర్ఎస్ పార్టీలో ఎన్ని సంవత్సరాలు చేసినా సరే అక్కడ ఒక వాల్యూ అనేది లేదు. సో అందుకోసమే పార్టీ వీడుతున్నట్టు కూడా అతను ఒక కీలక ప్రకటన కూడా చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి బీజేపీ అంటే పార్టీ కండువా కప్పుకొని ఉన్నట్టుగా ప్రస్తుతం అయితే మనకు అందుతుంది. అంటే ఈరోజు ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఢిల్లీ పెద్దల బీజేపీ సంబంధించిన కీలక నేతల పెద్దల సమక్షంలో ఈరోజు పార్టీ కండువా కప్పుకుంటారా, లేకపోతే అమిత్ షా అంటే తెలంగాణ రాష్ట్రానికి ఈ నెల 12న అమిత్ షా రానున్నారు. అదే భారీ బహిరంగ సభలో ఆ పార్టీ కండువా కప్పుకుంటారనేది మనం ఖచ్చితంగా వేచి చూడాలని చెప్పుకోవచ్చు. యామిని. రైట్, థ్యాంక్ యూ.